2024లో ఈ 30-40 రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు? ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఒక 40 రోజుల్లో. ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు? 2024లో రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అతి భారీ మెజార్టీతో. ప్రతిపక్షానికి ఇబ్బందికరమైన వాతావరణం లాంటి సీట్లు 15-20 లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చేది టీడీపీ గవర్నమెంటు, పరిపాలించేది చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోతుంది కాబట్టే 3-4తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు, అందువల్లే భయపడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది నిజమేనా? 10 మంది కలిస్తే ఒక బలం, అలాగే ఒక అవినీతిని ఎదుర్కోవటానికి 4 కలిసి దీనిని ఈ యొక్క పార్టీ బలోపాతాన్ని చేసుకొని మళ్ళీ నిజం వైపు దారి మళ్ళారు ఈ యొక్క కూటమి. మరి వైసీపీలో పథకాలు అందడం కానీ లేదంటే అభివృద్ధి జరగడం కానీ జరగలేదా? సంక్షేమ పథకాలు అని చెప్పి ఆ సంక్షేమ పథకాలన్నీ నీరుగార్చరే తప్పనిచ్చి ఈ వాలంటరీ వ్యవస్థ అనేది అతి ఇబ్బందికరమైన వాతావరణంతో కూడింది. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి గ్రామంలో 2.5 కోట్ల రూపాయలు ఈ వాలంటీర్లకి ఈ 5 సంవత్సరాల మీద, అంటే సుమారుగా సంవత్సరానికి 12 నెలలు 60 నెలలకు గాను ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,00,000 రూపాయల కాడికి దాదాపు 1/2 కోటి పైచెక్కులు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయ వ్యవస్థ వాళ్ళకి ఒక 2.5 కోటి ఏర్పాటు చేశారు. అట్లాగే రేషన్ వ్యవస్థకు సంబంధించి 2 బళ్ళకి సంబంధించి వాళ్ళ మీద ఒక 60 లక్షలు ఏర్పాటు చేశారు. సుమారు ఒక పంచాయతీ నిధులు ప్రతి పంచాయతీకి ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఈ రేషన్ వ్యవస్థ కానీ 3 కోట్ల రూపాయలు వాళ్ళకి వృధాగా ఖర్చు పెట్టారు. ఈ వ్యవస్థ లేకపోయినా కానీ ఇదే సెక్రటరీ పెన్షన్ ఇచ్చేది, ఇదే మండల సర్వే వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళ ఆస్తుపాస్తులకి సర్వే చేయించి ఇచ్చేవాళ్ళు. ఈ 3 కోట్ల రూపాయలుతో గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా, ఏ రోడ్డు వేసుకోవాలన్నా కానీ ఎంతో చక్కగా జరిగిపోతూ ఉండేది. ఈ నిరుపయోగంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దుర్వినియోగం చేశారు డబ్బులు. అదిగాక ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలని, ఇల్లు అని చెప్పేసి బందర డొంకలు అవి అని చెప్పి లేఅవుట్లు, హౌసింగ్కి సంబంధించి వాటికి ఈ ఫండ్స్ వేస్ట్గా ఖర్చు పెట్టి ఈ సచివాలయ వ్యవస్థ అని చెప్పి 40 లక్షల రూపాయలు గ్రామానికి ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి దాన్ని పెట్టుబడికి పెట్టి దాన్ని నిరుపయోగం చేసి ఎంతో ప్రజాధనాన్ని ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు. ఈ యొక్క రోడ్లు అనేవి నిర్వీర్యం అయిపోయినాయి, గుంతలు ఈ వ్యవస్థ అంతా చేశారు. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఊరికి చెప్పుకోవడానికే తప్ప అవి నిజంగా పేదవాడికి ఉపయోగపడిన దాఖలు అయితే లేవు. అంతా ధనికులు వాళ్ళే చేసుకున్నారు కానీ పేదలు అనేవాళ్ళు ఈ సంక్షేమ పథకాలు తీసుకోలేదు. ఈ సంక్షేమ పథకాలని రూపాయి ఇచ్చినట్టుగా ఇచ్చి 10 రూపాయలు లాగేసుకొని ఈ యొక్క పేద ప్రజల దగ్గర పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు అందక వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఇదంతా దుష్ట పరిపాలన అని చెప్పి ప్రజలందరూ ఈసారి మూకుమ్మడిగా కూటమి ఏ విధంగా తయారైందో ప్రజలు కూడా మూకుమ్మడిగా రేపు జరగబోయే కూటమికి ఓటేసి మళ్ళీ తిరిగి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం గెలిపిస్తారు. వర్మ గారు అయితే బాపట్ల ఈ యొక్క 175 సీట్లలో ఫస్ట్ అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు 175లో శ్రీ నరేంద్ర వర్మ గారు. ఇది బాపట్ల నియోజకవర్గం 3 మండలాల్లో సర్వే చేయించగా వచ్చినటువంటి లిస్టు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం రెడ్డి సోదరుల మొత్తం కూడా ఈసారి వర్మ గారి నాయకత్వంలో వర్మ గారి యొక్క స్నేహపూర్వమైన దాంతో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వర్మ గారు కూడా మన బాపట్ల నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇబ్బందిగా ఉన్న వారందరికీ తన యొక్క ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేయలేని, ఏ నాయకుడు ఖర్చు పెట్టలేనంతటువంటి బాపట్ల నియోజకవర్గంలో అమౌంట్ని ఈ యొక్క ప్రజల అభివృద్ధికి వాళ్ళ యొక్క సేవకి ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రజలు కూడా వర్మాన్ని గెలిపించుకొని అతను కూడా రేపు అధిష్టానంలో కూర్చోబెట్టి
మరి క్యాబినెట్లో కూడా అతనికి పదవిని ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు. రేపు ఏదేమైనప్పటికీ రేపు అధికార పార్టీ టీడీపీ అవుతుంది, అత్యధిక మెజార్టీతో వస్తుంది. వైసీపీకి 20 నుంచి 30 సీట్ల లోపే వస్తాయి. మంచి మెజార్టీతో గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది.